థ్యాంక్ యూ. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మళ్ళీ ఒకసారి మనందరం కూడా చైర్స్ ఉంటే కూర్చోండి, లేకపోతే నిలబడ వెనక్కి నిలబడండి, అంతే. అందరు కనపడేటట్టు నిలబడు. అక్క అక్క అల్లరి చేయకిట్రా, నిలబడి వెనక్కి మంచిగా స్టేజ్ దగ్గర రా, స్టేజ్ దగ్గర అంతే. వాళ్ళ కనబడతలే, ఇటు అటు తిరిగి నిలబడక్క. బస్ బస్ నిలబడు, మంచి ఇటు దగ్గర దగ్గర స్టేజ్ దగ్గర. ఈరోజు మహిళలందరినీ కూడా నేను కోరేది ఒకటే, అందరం కూడా ఒక్కసారి స్మైల్ చేసి మళ్ళీ హ్యాపీ ఉమెన్స్ డే చెప్పుకుందామా? ఐ విష్ యూ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. అమ్మయ్య, ఇప్పుడు మనది మనం చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న అన్న తమ్ములకు, టీవీల ద్వారా చూస్తున్నటువంటి లక్షలాది మంది అన్న తమ్ములకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ రోజు మీరు ఖచ్చితంగా మమ్మల్ని గుర్తు చేసుకుంటారు, కానీ ఇదే విధంగా ఇదే రీతిగా సంవత్సరం అంతా కూడా మా ఆడబిడ్డల్ని గుర్తుపెట్టుకోవాలని మా అన్నదమ్ములకు, మా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే మనందరికీ తెలుసు, ఆడపిల్ల పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు తన గురించి ఆలోచించకుండా పిల్లలు ఎట్లా, భర్త ఎట్లా, ఇల్లు ఎట్లా అన్నటువంటి విషయాలే ఆలోచిస్తుంది. ఒక్క 2 రూపాయలు ఆడబిడ్డ సంపాదించుకుంటుందంటే ఏం ఆలోచన చేస్తుంది? నా కొడుకునే స్కూల్లో వేయాలి, నా బిడ్డనే స్కూల్లో వేయాలి, ఏం వీళ్ళకు నెక్స్ట్ చదువు ఎట్లా చెప్పాలి, మంచి ఉద్యోగం ఎట్లా రావాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. అదే ఒక మగవాడికి 1000 రూపాయలు అదనంగా వస్తే పార్టీ ఎక్కడ వేసుకోవాలి, దోస్తులతో ఏడకి పోయి దావత్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. అవునా కదా? అంటే ఆడబిడ్డలకు ఎప్పుడైనా కూడా ఇంట్రెస్ట్ పిల్లలు, ఇల్లు, భర్త, సమాజము వీటి మీద ఎక్కువ ఉంటుంది. అది మనందరికి తెలిసిన విషయం. అందుకోసమే ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, మహిళా నాయకులుగా ఇంతమందిని మనందరం ప్రయత్నం చేసినా, దేనికోసం ప్రయత్నం చేస్తాం? ప్రతి ఆడబిడ్డకు ఒక 2 రూపాయలు అదనంగా ఇన్కమ్ రావాలని ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వచ్చే 2 రూపాయల ఇన్కమ్ ఆడబిడ్డలు ఆ ఇంటి కోసం వాడతారు, ఆ సొసైటీ కోసం వాడతారు, తద్వారా ఆ సొసైటీ బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే ఆలోచన చేస్తాం. అయితే దాంతోనే సరిపోదు. మనం ఏం కోరుకుంటున్నాం ఇవాళ మహిళలందరం కూడా? ఇది ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం ఎందుకంటే, ఒకసారి మన ముందున్నటువంటి ఆడబిడ్డలు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు అవి కూడా గుర్తు తెచ్చుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది వచ్చిందంటేనే ఎందుకు వచ్చింది? ఒకటే కంపెనీలా ఒక మొగాయన పనిచేస్తుంటారు, ఒక లేడీ పనిచేస్తుంటారు, కానీ ఇద్దరికి సమాన జీతం ఇయ్యరు, ఇద్దరికి సమానంగా పని గంటలు ఉండవు. దానికోసం లొల్లి బయలుదేరింది ఎక్కడ? అమెరికాలో చాలా ఏండ్ల కిందట. ఆ లొల్లి బయలుదేరి ఇద్దరికి సమాన వేతనం ఇవ్వాలనేటటువంటి గొడవ దగ్గర నుండి అన్నిట్లో మరి మహిళలకు సమానత్వం రావాలనేటటువంటి ఒక చైతన్యం మనందరికి కూడా వచ్చింది. అది డబ్బు విషయం కావచ్చు, గౌరవ విషయం కావచ్చు, కుటుంబంలో ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది ఆడబిడ్డలు నాకు తెలుసు, చాలా మంది ఆడబిడ్డలు బాధపడుతూ ఉంటారు. దేనికోసం? ఒకవేళ నా కడుపున ఒక కాయ కాస్తే ఆ బిడ్డకు ఏం పేరు పెట్టుకోవాలనేటటువంటి అధికారం చాలా ఇండ్లలో ఆడవాళ్ళకు ఉండదు. ఎవరు పెడతారు? భర్త పెడతాడు, లేకపోతే అత్తమామ పెడతారు, లేకపోతే ఇంకొకరు పెడతారు. అంటే శరీరం నాది, బిడ్డ నాది, నిర్ణయం మాత్రం నాది కాదు అనేటటువంటి బాధ చాలా మంది ఆడబిడ్డలకు కూడా ఉంటుంది. దీని మీద ఇక్కడనే కాదు, మన భారతదేశంలో, మన తెలంగాణలో అనుకోవద్దు మీరు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం కన్నా ఒక 100 ఏండ్లు ముంగటికి అమెరికా ఉంటుందని అనుకుంటాం మనం. అమెరికాలో కూడా అదే పరిస్థితి. శరీరం నాది, బిడ్డ నాది, పేరు పెట్టే అధికారం మాత్రం నాది కాదు. ఈ చర్చ అంతటా జరుగుతున్నది, ఇక్కడనే కాదు. అదేవిధంగా హక్కుల కోసం నా బిడ్డను ఏ స్కూల్లో వేయాలి, నిర్ణయం నాకు ఉండదు. నా బిడ్డను ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలి, నిర్ణయం నాది ఉండదు. ఇట్లా అనేక రకాలుగా నిర్ణయాలలో మహిళలు వెనకబడి ఉన్నారు. సో సమాన హక్కు కావాలంటే సమాన వేతనమే కాదు, సమాన గౌరవం, సమాన నిర్ణయాధికారం ఉన్నప్పుడే సంపూర్ణంగా మహిళా సాధికారిత సాధించినట్టు అనేటటువంటి విషయాన్ని మనందరం ఆలోచన చేయాలి. నిజంగా మన తెలంగాణ మనం ఒక అడుగు ముంగట్నే ఉన్నాం ప్రపంచం కన్నా. ఎందుకంటే మనకు మొదటి నుంచి ఇప్పటి వరకు వీర నారీమణులు అనేక మంది మన తెలంగాణ నుంచి పుట్టిన వాళ్ళు ఉన్నారు. అది మన చిట్యాల ఐలమ్మ కావచ్చు, మన రాణి రుద్రమదేవి కావచ్చు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది మహిళలు, గొప్ప గొప్ప మహిళలు
తెలంగాణ గడ్డ మీద పుట్టిండ్రు. పేద ఇంట్లో పుట్టినమా, పెద్ద ఇంట్లో పుట్టినమా, రాణివాసంలో పుట్టినమా, ఇంకో దగ్గర పుట్టినమా అని కాదు. మహిళలందరం కూడా మనది ఒకటే కులం. ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచించాలి. ఏ కులంలో పుట్టిన ఆడబిడ్డ అయినా, గొప్ప ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ అయినా, పేద ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ అయినా ఆ ఇంట్లో ద్వితీయ శ్రేణి పౌరురాలుగా మాత్రమే ఉంటుంది. అవునా కాదు? అంతేనా? నిర్ణయాధికారం ఎవరికైనా కూడా వారి చేతిలో ఉండదు. అందుకే ఇవాళ నేను చెప్తున్నా, మహిళలందరం కూడా ఒకటే కులం, మన కులం మతం లేదు. మహిళల ఐక్యత సాధించాలనేటటువంటి మాట అందుకోసమే మాట్లాడుతోంది. మహిళలందరం ఒకటే దగ్గర ఉండి గట్టిగా వచ్చి కొట్లాడితేనే సాధ్యమవుతుంది. అది శ్రామిక వర్గానికి సంబంధించినటువంటి మహిళలు కావచ్చు, అనేకమైనటువంటి ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఆడపిల్లలు కావచ్చు, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కావచ్చు, పారిశ్రామికవేత్తలుగా ఉన్నటువంటి ఆడబిడ్డలు కావచ్చు, ఎవరైనా కూడా వారి వారి ఇండ్లలో మరి ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నారనేటటువంటి వాదన ఒక్క తెలంగాణలో కాదు, ప్రపంచం అంతటా కూడా అదే వాదన ఉన్నది. ఆ వాదన ఎప్పుడైతే విడిపోతుందో, ఎప్పుడైతే నిర్ణయాధికారం ఆడబిడ్డది అవుతుందో, అప్పుడే ప్రపంచం ముందుకెళ్లే ఆస్కారం ఉంటుంది. ఇవాళనే ఏదో మాట్లాడుతూ ఉంటే ఒక సోదరి చెప్తా ఉండే, భారతదేశం ముందుకు పోవాలి, భారతదేశం ఎదగాలి అని అంటే ఎట్లా ఎదుగుతుంది? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పనిచేసే వాళ్ళ సంఖ్య చూసుకుంటే, అమెరికాలో చూసుకుంటే దాదాపు 40% మంది ఆడపిల్లలు ఉద్యోగాలలో ఉన్నారు, 40% మంది ఆడవాళ్ళు రాజకీయాలలో ముంగట ఉన్నారు. కానీ ఇండియాలో చూసుకుంటే ఆ శాతం 17% కన్నా తక్కువ ఉన్నది. అంటే భారతదేశంలో కనుక 50% మంది మహిళలను మనం బయటకు తీసుకొస్తే 5 లక్షల కోట్ల పైచిలకు జీడిపికి మనం ఆదాయం ఇవ్వగలుగుతాం. కానీ ఎక్కడున్నాయి వసతులు? ఎక్కడున్నాయి? ఇలా పనిచేస్తున్నటువంటి ఆడవాళ్ళు ఒకసారి ఆలోచించాలి. మనం కంపెనీకి పోతాం, పని చేస్తాం పొద్దు నుండి సాయంత్రం వరకు. ఒక బాత్రూమ్ ఉంటుందా? ఒక చేంజింగ్ రూమ్ ఉంటుందా? మనకు పీరియడ్స్ వస్తాయి, మార్చుకోవాలంటే అవకాశం ఉంటుందా? ఇవాళ పార్టీలలో తిరుగుతాం, రాజకీయాలలో తిరుగుతాం, ఏ ఒక్క నాయకుడన్నా మనని అడుగుతాడా మీరు ఎట్లున్నారు, ఎక్కడ పోతున్నారు, తింటున్నారా, ఉంటున్నారా అని? అడగరు. అంటే ఈ సోయి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం ఎదుగుతాం. కేసీఆర్ గారు లాంటి నాయకులు ఉన్నటువంటి పార్టీలలో ఏం జరుగుతుందంటే, పాలనలో ప్రతిదానికి మహిళను కూడా సెంట్రిక్గా చేసుకొని పరిపాలన చేసినాం మనం. అది ఏ పథకం అన్నది కాదు, అది అల్టిమేట్ గా మహిళకు చెందాలి, మహిళ బాగుండాలని చేసినాం. కానీ ఆ సోయి ఎంతమంది నాయకులకు ఉంటుంది? ఆ సోయి ఎంతమంది లీడర్లకు ఉంటుంది? మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. చాలా మంది మండల కేంద్రాలలో ఉన్న ఆడపిల్లలు డిగ్రీ కోసము జిల్లా కేంద్రానికి పోవాలంటే భయపడతారు. ఎందుకోసం భయపడతారు? టైంకు బస్సు దొరకదు. మనం పోయే టైంకు, కాలేజీ ఇచ్చే టైంకి బస్సు ఉంటుందా ఉండదో తెలియదు. బస్సు ఉంది పోదామంటే ఆడ లంచ్కి దొరుకుతుందా దొరకదు తెలియదు. బాత్రూమ్ ఉంటుందా ఉండదో తెలియదు. ఇవన్నీ చిన్న సమస్యలు అనిపిస్తాయి చెప్తే, కానీ అనుభవిస్తే తెలుస్తుంది ఆ బాధ ఎంత ఉంటుందో. ఆ బాధ అనుభవంలోకి మగవాళ్లకు రాదు కాబట్టే మన కోసం బాత్రూమ్లు కట్టరు, మన కోసం మనని ఆలోచన చేయరు, మన కోసం ఏం విషయం కూడా మాట్లాడరు. ఇవాళ నేను మళ్ళీ మీ అందరికి చెప్తున్నా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చిందంటే ఏదో మనం కేక్ కట్ చేసుకున్నామా, ముచ్చట్లు పెట్టుకున్నామా, పోయినామా అన్నది కాదు. అది కూడా చేయాలి, సంబరాలు చేయాలి. ఎందుకంటే ఇవాళ భూగర్భ గనులలోకి దిగేటటువంటి ఆడబిడ్డల నుంచి అంతరిక్షంలో ఎగిరే ఆడబిడ్డల దాకా కూడా మనం ఎదిగినాం. కానీ అయినా అడుగడుగున అవాంతరాలే ఉన్నాయి. ఆ అవాంతరాలను ఎట్లా అధిగమించాలని ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఇదిగో రాజకీయాలలో ఉన్న మనలాంటి వాళ్ళ మీద ఉన్నది. మనం రాజకీయంలో ఒక అడుగు ముందుకేసి వచ్చినాం. ఒకసారి మీరు అందరు ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెలు ఆలోచన చేసుకోవాలి. వచ్చే ముందు ఏమేం చేసి వచ్చిర్రు? కొడుకు టిఫిన్ డబ్బా పెట్టినామా లేదా, వంట చేసి పెట్టినామా లేదా, ఒకవేళ ఇక్కడ మీటింగ్ లో లేట్ అయితే సాయంత్రం అన్నంకి అరేంజ్మెంట్ ఉందా లేదా, అన్ని చూసుకొని వచ్చినాం మనం. అవునా కదా? అంటే ఆడవాళ్ళ మనం డబుల్ పని చేయాలి. ఒకటి కాదు, రెండు కాదు, డబుల్ పని చేయాల్సి ఉంటుంది. అంత డబుల్ పని చేస్తే కూడా మళ్ళీ ఎక్కడన్నా ఫెయిల్ అయినాం అనుకోండి, నేను చెప్తే కదా మీ ఆడవాళ్ళకి సీట్లు ఇద్దంటే ఇత్తిరి ఆయన తోడిపోయారు అంటారు. అవునా కదా? అదే సీట్లో ఒక మొగ ఆయన 3 సార్లు ఓడిపోతే 4వ సారి టికెట్ ఇస్తారు. కానీ ఆడవాళ్ళు ఒక్కసారి ఓడిపోతే ఆడవాళ్ళకి ఇవ్వద్దాయి అంటారు. అంటే మన మీద అదొక ప్రెషర్, అదనపు బర్డెన్. అంటే నీకు ఏదైనా పని చెప్తే అది సక్సెస్ చేయాలని అదొక అదనపు బర్డెన్. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఊకదంపుడు ఉపన్యాసాలు మస్తీ వచ్చు, కానీ నిజమైనటువంటి ఆలోచన చేసుకొని తెలంగాణ బిడ్డలం మనం ముందడిగేసినాం కాబట్టే ఆనాడు ఉద్యమంలో సక్సెస్ అయినాం. తెలంగాణ వచ్చిన తర్వాత మరి అద్భుతంగా మన మహిళలు ప్రగతి సాధించాలంటే ఇట్లా ఆలోచన చేసుకోవాలి. ఉట్టుటిగా ఉపన్యాసాలు, పాటలు, ఎగ్జైట్ అవుడు అది కాదు, అది జరుగుతూనే ఉంటుంది. టీవీ ఛానల్ వాళ్ళు ఉన్నారబ్బా, చాలా మంది నా దగ్గరికి వచ్చి మహిళా దినోత్సవం ఇంటర్వ్యూ ఇవ్వమని అడుగుతారు. నేను ఒక 10 ఏళ్ళ బంద్ పెట్టిన మహిళా దినోత్సవం ఇంటర్వ్యూలు ఇచ్చుడు. ఎందుకోసం తెలుసా? నేను ఒకటే చెప్పిన, మహిళా దినోత్సవం వచ్చి నన్ను అడగక ఇంటర్వ్యూ ఇవ్వమని.
ఎవ్రీడే రా నా దగ్గరికి, ఎవ్రీడే వచ్చి నా ఒపీనియన్ అడుగు, ఈ విషయం మీద నీ ఒపీనియన్ ఏందని చెప్పి నేను చెప్తా. అంతేగాని మహిళా దినోత్సవం మీద వచ్చి నువ్వు మహిళల సాధికారిత మీద ఇంటర్వ్యూలు అంటే నేను 10 ఏళ్ళ బంద్ పెట్టిన ఇంటర్వ్యూలు ఇస్తలేను. ఎందుకంటే నేను బలంగా చెప్పిన ఎవ్రీడే ప్రతి విషయం మీద నా ఒపీనియన్ అడుగు, మహిళగా నేను చెప్తాను. కానీ మహిళా దినోత్సవం అప్పుడే మేము గుర్తొస్తే దాని లాభం ఏమవుతుంది? దేవుళ్ళు దేవతలు మహిళలు అంటారు మనల్ని. అవును, దేవుళ్ళు అయితే ఏమవుతుంది? ఫోటో పెడతారు, పూజ చేస్తారు, దండేస్తారు, తర్వాత అవుట్. బయటకు పోయినాక గుర్తుంటారా? ఉండరు. అట్లా దేవుళ్ళు దేవతలు అంత గౌరవం మాకు అవసరం లేదు. మీతో సమానంగా మనుషులుగా మమ్మల్ని చూస్తే చాలని చెప్పి నేను ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకోసము ఈ మాటలు చెప్తా ఉన్నా అంటే, మనము కేసీఆర్ గారి సైనికులం. ఏం చేసిరు కేసీఆర్ గారు? మనకు అవకాశం వస్తే, తెలంగాణ రాష్ట్రం వస్తే అనేకమైన కార్యక్రమాలు మహిళలకు చేసుకున్నాం. ఇలా నిజంగా మీరు ఆలోచించండి, ఒక పేద ఇంటి ఆడపిల్ల గర్భవతి అయితే ఎవరిస్తారమ్మా నెలకు 1000 రూపాయలు? అత్తిస్తాడా, మామిస్తాడా, భర్తిస్తాడా, 2 పండ్లు కొనుక్కోమని ఎవరైనా మేనమామ వచ్చిస్తాడా? కేసీఆర్ గారు ఇచ్చిరమ్మా ఆలోచన చేసి. ఇవాళ ఆ పథకాన్ని కూడా తీసేసేంత కర్కోటకమైన ప్రభుత్వం తెలంగాణలో ఉన్నదంటే మరి మనం నాయకురాళ్ళ మహిళల మాట్లాడాలన్నా వద్దా? ఒకసారి ఆలోచించి. అంటే మన కోసంగా పక్కోళ్ళ కోసం మాట్లాడాలి. ఎప్పుడు మనం పవర్ఫుల్ అవుతాం తెలుసా? మా అక్క చెల్లెలందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. మన కోసం మనం మాట్లాడుకుంటే సెల్ఫిష్ అవుతాం, స్వార్థపరులు అవుతాం. పక్కోని హక్కుల కోసం మాట్లాడితే నువ్వు పవర్ఫుల్ అవుతావు. అది ఒక మహిళ నాయకురాలుగా ఎదగాలన్నా, నాయకులుగా ఎదగాలన్నా ఆలోచించుకోవాల్సిన అంశం. ఇంకొక మాట అక్క, మా అక్క చెల్లెలకు కూడా నేను చెప్పాలి, టీవీల ద్వారా కూడా ప్రపంచం అంతా చూస్తుంది కాబట్టి చెప్పాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సక్సెస్ కి షార్ట్ కట్ ఉండదు. ఎవరైనా కష్టపడాల్సిందే. ఆడవాళ్ళు ఇంకెక్కువ కష్టపడాలి. ఇగో ఇక్కడున్న మా అక్కలందరికీ తెలుసు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు, జెడ్పీ చైర్మన్లుగా చేసిన వాళ్ళు ఉన్నారు, మినిస్టర్లుగా చేసిన అక్కలు ఉన్నారు, ఎంపీలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. మా అందరికీ కూడా తెలుసు ఎన్ని కష్టాలు ఉంటాయో. అయినా సరే కష్టపడదాం. ఎందుకంటే లక్షలాది మందిలో ఒక్కరిగా నిలవాలంటే ఎవరైనా కష్టపడాలి. నాకు ఆదర్శం ఇద్దరు అబ్బా ప్రపంచంలో. ఒకటి మార్గరెట్ థాచర్, ఆమె బ్రిటన్ కి ప్రధానమంత్రి ఉండే. ఇంకొకటి కేసీఆర్ గారు. ఆ బ్రిటన్ ప్రధానమంత్రి ఉన్నామే ఒక మాట చెప్తుంది. ఏమంటారు తెలుసా? ఏదైనా ముచ్చట పెట్టేది ఉంటేనట పని మగవాళ్ళకి అప్ప చెప్పాలన్నట, మీద మాట్లాడతారు. కానీ ఆ పని జరగాలంటే మాత్రం ఆడవాళ్ళకే చెప్పాలన్నట. ఎందుకంటే ఎంటబడి చేయించుకొని వస్తారు. ఆమె చాలా బలంగా పనిచేసిన నాయకురాలు. చాలా పెద్ద ఎత్తున ఆమెను వ్యతిరేకించినా కూడా గొప్పగా ప్రధానమంత్రిగా ఆమె బ్రిటన్ ని ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకురాలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మా ఆడబిడ్డలకు అర్థం కావడానికి. అయితే ఆ మార్గరెట్ థాచర్ అనేట ఆమెకి పాపం గొంతు సన్నగా వస్తుంది అన్నట్టు, కీచు గొంతులాగా వస్తుంది. ఆమె గొంతు కీచు గొంతులాగా ఉందని చెప్పి ఆమెకు రాజకీయంగా అవకాశాలు లేకపోతే ఆమె కష్టపడి ఆమె గొంతు మీద వర్క్ చేసి బలమైన గొంతుగా బలమైన విషయం వినిపించాలని ఆ స్థాయి నుంచి పనిచేసి పైకి వచ్చిన నాయకురాలు. అంటే మనలో లోపాలు ఉంటాయి, మనలో ఖచ్చితంగా ప్రతి మనిషి అనగా లోపాలు లేకుండా ఎందుకుంటాం. ఎంత పెద్ద నాయకుడైనా కడుపు తల్లిలకెళ్ళి నాయకుడుగా పుట్టాడుగా. కేసీఆర్ సార్ పుట్టినప్పుడు పసిబిడ్డగానే పుట్టిండు, కానీ ఇవాళ ఆయన ప్రతి ఒక్కరి గుండెలలో ఉన్నాడంటే ఆయన పడ్డ కష్టం. సక్సెస్ కి షార్ట్ కట్ లేదు. సక్సెస్ కావాలంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పనిచేయాల్సింది. ఇవాళకి కూడా మా నాన్న, నేను చూస్తా కదా కేసీఆర్ గారు, కొత్త టెక్నాలజీ వచ్చిందంటే ఆయన చూసి నేర్చుకుంటాడు, కొత్త విషయం వచ్చిందంటే చదువుకుంటాడు. తను మనం అది చేయలేదనుకోండి, నిత్యం అధ్యయనం చేయలేదనుకోండి, ఫెయిల్ అయిపోతాం. సో నేను మహిళను కాబట్టి నాకేదో ప్రత్యేకత ఉండాలంటే ఉండదు, అందరం కూడా కష్టపడాల్సిందే. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్తా నేను, మా నాన్న ఇవాళ ఇంత పెద్ద నాయకుడు ఏంటంటే అందులో 2 మహిళల పాత్ర ఉన్నది. ఒకటి మా నాన్న వాళ్ళ అమ్మది, ఇంకొకటి మా అమ్మది. మా అమ్మ ఓపికగా అండగా నాన్నతో నిలబడ్డది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఆయన కుటుంబం విడిచిపెట్టి పోయినా కూడా ఆమె ఇంటిని చూసుకున్నది కాబట్టి ఇవాళ వారు అంత పెద్ద నాయకులే. సో మన పాత్ర తెర వెనుక ఉన్నా తెర ముంగటున్నా తక్కువేం ఉండదు. కాబట్టి మనం ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాత్రం ఇంకొక విషయం దయచేసి నేను మీ అందరికి చెప్పదలుచుకున్నా, మీరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పవర్ఫుల్ నాయకులు. మీరందరూ మళ్ళీ బయటకు పోయి 1000 మందికి చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ మాట చెప్పాలి. నేను ఉట్టిగా చెప్తలే, పంజాయాల కింద పోయి. ఎందుకు తెలుసా? కేరళ ప్రభుత్వం ఒక పని చేసింది. టెక్స్ట్ బుక్స్లలో బొమ్మలు ఉంటాయి, చిన్నపిల్లలకు నేర్పించే బొమ్మలు. మామూలుగా బొమ్మలు ఎట్లుంటాయి? ఒక ఇంటి బొమ్మ తీస్తే అమ్మ వంటింట్లో వంట చేసుకుంటుంటది, నాన్న కూర్చొని రాసుకుంటుంటాడు. మగపిల్లవాడేమో ఏరోప్లేన్లతో ఆడుకుంటుంటాడు, ఆడపిల్లనేమో బొమ్మరిళ్లతో ఆడుకుంటుంటాడు. అంటే అర్థమైంది, ఆడపిల్లలు బొమ్మలతో ఆడుకోవాలి, మగపిల్లగాన్లు ఏరోప్లేన్లు కూడా ఆలోచన చేయొచ్చు, నాన్ననేమో మీద కూసుకొని రాస్తాడు, అమ్మ వంట చేస్తుంది అని అర్థం. చెప్పకనే ఒక మగపిల్లగాడికైనా ఆడపిల్లకైనా మనం అది చెప్తున్నాం. కేరళ ప్రభుత్వం దీని మీద ఆలోచన చేసి అధ్యయనం చేసి ఏం చేసిందంటే, ఇవాళ కేరళ టెక్స్ట్ బుక్లలో మీరు చూసుకుంటే ఆడబిడ్డలు రాసుకునేది ఉంటది, నాన్న వంట పనిలో సహాయం చేస్తున్నది ఉంటది, ఆడపిల్లలు ఆడుకునేది ఉంటది, స్పోర్ట్స్ ఉంటది,
మగ పిల్లగాళ్ళు ఇంకో పని చేస్తుంది. అంటే అందరూ కూడా ఎవరైనా ఆడ మగ తేడా లేకుండా పనిని పంచుకోవాలి, కుటుంబ భారాన్ని పంచుకోవాలి, ఆకాశమే హద్దుగా మనకు అవకాశాలు దొరుకుతాయి, దానికోసం ఆలోచన చేయాలని ఒక మెసేజ్, ఒక బొమ్మలు ఉంటుంది. అటువంటి ప్రయత్నం మన తెలంగాణలో జరగాలి. అటువంటి ఆలోచన మన తెలంగాణ ప్రభుత్వం చేసే విధంగా ఇగో ఇక్కడ ఉన్న మహిళా నాయకులు మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఆ చిన్న చిన్న విషయాలు. ఇంకొక మాట ఏంది, మనకు లేడీస్ కూడా లేడీస్నే మాట్లాడుకుంటాం మనం 10 సార్లు. ఏమంటాం, ఎవరన్నా మగపిల్లవాడు ఏడుస్తున్నాడు అనుకో, ఏ ఊకి ఆడపిల్లలకి ఏడవకరా అంటాం. అంటమానమా? మనం బంద్ పెట్టుకోవాలి అటువంటి మాటలు. నిజంగా చెప్తున్నాను, తక్కువ చేసుకోవద్దు మనల్ని మనం, ఎట్టి పరిస్థితుల్లో మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకోవద్దు. ఇంకొక మాట నాకు గుర్తొస్తుంది. నేను చిన్నప్పుడు 5వ 6వ తరగతిలో మా స్టాన్లీ స్కూల్ నడిచిపోయి వస్తుంటే ఆడ ఒక థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్లు అన్ని పిచ్చి సినిమాలు ఆడుతుంటాయి. అయితే అక్కడ ఒక అశ్లీలంగా ఉన్నటువంటి పోస్టర్ ఉంటే నేను చూసిన 5వ 6వ తరగతిలో చాలా మంది ఆడవాళ్ళు వచ్చి ఆ పోస్టర్ వీక్ అక్కడ తగలబెట్టారు. నాకు అర్థం కాలే వీళ్ళు ఏం చేస్తున్నారు. కానీ ఆ తర్వాత అక్క ఇప్పటి వరకు కూడా నేను ఈ 10 సంవత్సరాలలో నేను రాజకీయంగా ఇంత యాక్టివ్గా తిరుగుతున్నా, ఎక్కడ కూడా ఒక మహిళా మండలి పోయి ఒక పోస్టర్ తగలబెట్టింది నాకు కనవడలే. ఇవాళ మన ఇండ్లకు నెట్ఫ్లిక్స్, జీటీవీ, వీటీవీ 100 టీవీలల్లో అశ్లీసం అంతా మన ఇంట్లోకే వచ్చింది, మన సోఫా కాడికే వచ్చింది. ఒక్కళ్ళమన్నా మాట్లాడుతున్నామా అక్క? ఒక్కళ్ళమన్నా వాయిస్ రేజ్ చేస్తున్నామా? అంటే మన పురాణాలు ఏం చూస్తున్నారు, మనం ఏం చూస్తున్నాం ఆలోచిస్తలేం. నేను మీతో రిక్వెస్ట్ చేసేది ఒకటే, మహిళా సాధికారిత అంటే టీవీలో మహిళ ఏ విధంగా కనబడుతుందో ఆ ముద్ర ఇక్కడ పడుతుంది మగపిల్లలకు. మహిళల మీద క్రైమ్ ఎక్కువైతుందంటే టీవీలలో చూపించే బొమ్మల్ని చూసి మహిళ అంటే ఇట్లా బొమ్మలాగా ఉండాలనుకుంటారు. అట్లా కాదు, అమ్మలాగా ఉండాలని నేర్పించే కల్చరు మనం మొదలు పెట్టాలి. దానికోసం మహిళా నాయకత్వం మనం అంతా కూడా తప్పకుండా కృషి చేయాలి. ఇంకోటి ఏముంటది, మనని విడగొట్టాలి ఆడోళ్ళను. అంటే ఏంది, అత్త మీద కోడలు స్కీమ్ వేయాలి, కోడల మీద అత్త స్కీమ్ వేయాలి. ఇవే సీరియల్ ఉంటాయి, కర్మగాలి మనం అవే సీరియల్ చూస్తుంటాం. అంతేనా కదా? సూపర్ హిట్ సీరియల్ అంటే ఏంటంటే అత్త ప్లాన్ చేస్తుంటది కోడల్ని ఎట్లా చంపాలో, కోడలు ప్లాన్ చేస్తుంటది అత్త. ఎందుకు ఇవి? వాటి మీద మనం ఎందుకు మాట్లాడతలేం? మనం అంత చెడ్డవాళ్ళమా? అత్త వేరు అమ్మ వేరు అవుతుందని? అత్త లేకపోతే మా ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మనం అది ఆలోచన చేసుకోవాలి కదా. మనం ఎందుకు మనల్ని మనం తక్కువ చేసి చూపించుకోవాలి? మనల్ని తక్కువ చేసి చూపించేటటువంటి వాటిని మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి? దయచేసి అది ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. మరి వీటన్నిటితో పాటు మనము ఇవాళ ప్రభుత్వం నడుస్తున్న తెలంగాణలో వాళ్ళు మహిళలకు కొన్ని మాటలు ఇచ్చిండ్రు. మరి ఆ మాటలు ఇంప్లిమెంట్ చేయాలని కూడా ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, మనకు 2023లో రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చింది, మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చి ఏమన్నారు, ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. కానీ దాన్ని దేంతో ముడిపెట్టిరు? జనగణనతో ముడిపెట్టిరు. అంటే జనగణన చేసేంత వరకు మహిళా బిల్లు రాదు. రాకపోవడం వల్ల ఏం జరిగింది, ఇవాళ మహారాష్ట్రలో ఎన్నికలైనవి, అక్కడ ఎమ్మెల్యేలు కాకుండా మహిళలు ఆగిపోయారు. ఢిల్లీలో ఎన్నికలైనవి, అక్కడ మహిళలకు రిజర్వేషన్ వర్తించలేదు. హర్యానాలో ఎన్నికలైనరు, అక్కడ మహిళా రిజర్వేషన్ వర్తించలేదు. నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు ఈ బడ్జెట్ లో ఎందుకు డబ్బులు పెట్టలేదు? తొందరగా జనగణన చేయండి. మీరు జనగణన చేస్తే ఇప్పుడు రాబోయే బీహార్ ఎన్నికలలో మహిళలు ఎమ్మెల్యేలు అవుతారు. రాబోయేటటువంటి తమిళనాడు 2026లో ఎన్నికలు వస్తాయి, అక్కడ మహిళలు ఎమ్మెల్యేలు అవుతారు. ఆ తర్వాత ఎంపీ ఎన్నికలలో కూడా మహిళలకు అవకాశం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా తొందరగా కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ చేయాలి, జనాభా లెక్కలు పెట్టాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే విధంగా రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు మాట ఇచ్చిండ్రో, ప్రతి ఆడబిడ్డకు 2500 రూపాయలు ఇస్తామని ఏదైతే మాట ఇచ్చిరో అది ఇచ్చేదాకా కూడా మనందరం వెంటబడాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి అలా మహిళల కోసం పెద్దగా 1,00,000 మందితోని మీటింగ్ పెట్టిరట కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. వెల్కమ్ చేద్దాం, ఎందుకంటే మహిళలందరూ ఒక దగ్గరకు వచ్చినాం. ఏం చెప్పిర్రు అన్నాడు, ఎన్నికల కన్నా ముందు 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తామని చెప్పారు. మరి ఎట్లా చేస్తారు కోటీశ్వరుల్ని? ఒక పెట్రోల్ బంక్ ఇచ్చి కోటీశ్వర్లు చేస్తారా? కాదు కదా. 650 బస్సులు పెడతామన్నారు ఆర్టీసీలో. ఆర్టీసీయే బాగా నడుస్తలేదు. ఆర్టీసీకే 1,800 కోట్లు ఇంకా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. ఇలా మహిళలతో బస్సులు పెట్టించారు. మరి వాళ్ళ కిరాయి టైంకి ఇస్తారా ఇయ్యరా? ఈ విషయం క్లారిటీ ఇవ్వాలి. 1. 2, ప్రైవేట్ వాళ్ళకి ఎట్లయితే కిరాయి ఇస్తున్నారో లేడీస్కి అట్లా ఇస్తున్నారో ఇవ్వట్లేదో ఒకటి చెప్పాలి. 3, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు వీళ్ళందరూ పనులు చేస్తున్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఏం చేసిరు, వాళ్ళందరినీ ప్రగతి భవన్కు పిలిచి భోజనాలు పెట్టి మాట్లాడి 2 సార్లు జీతాలు పెంచినాం. కానీ 15 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు కూడా మన ఈ ప్రభుత్వంలో ఆశాలను విలువలేదు, అంగన్వాడీ వర్కర్లు విలువలేదు, ఈ విఓఏలను విలువలేదు, ఈ విఓఏలు ఎవరికి కూడా ఆర్పీలను విలువలేదు, వాళ్ళకి రావాల్సిన డిఎల్ ఇవ్వలేదు, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదు. సో ఇవన్నీ కూడా మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్ధం చేస్తూ
ఇంకొక పక్క తెలంగాణ సంస్కృతి అయినటువంటి బతుకమ్మను బోనాలను కాపాడుకుంటూ అన్నిటికన్నా ఎక్కువ మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ మన ఆడబిడ్డలకు మన ఫ్యూచర్ జనరేషన్స్ కి ధైర్యం ఇచ్చే విధంగా మనందరం కూడా ఉండాలని చెప్పి ప్రతి ఆడబిడ్డకు గౌరవం దక్కాలి, ప్రతి ఆడబిడ్డకు ఆదాయం పెరగాలి, ప్రతి ఆడబిడ్డకు అవకాశాలు రావాలనేటటువంటి కోరికతోని దానికోసం ఉద్యమించాలనేటటువంటి పిలుపుతోని మీ అందరికీ మళ్ళొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, మహిళల ఐక్యత, మహిళల ఐక్యత. ఎంత కూర్చున్నారు చల్లబడ్డరైంది? మహిళల ఐక్యత, మహిళల ఐక్యత. జై తెలంగాణ, జై కేసీఆర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.